ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమలాపురంలో కడవరి ఉజ్జీవ స్వార్థ స్వస్థత సభ మరి నవంబర్ 28వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతుందండి. మరి ఈ అద్భుతమైన శక్తివంతమైన ఆరాధనలో ప్రతి ఒక్కరూ పాల్గొందాం. అనేకమైన ప్రభు కార్యాలను మనం చూడబోతున్నామండి. మరి దేవుడు ఎన్నో విషయాలలో మరి మనల్ని ఆత్మికంగా బలపరచనై ఉన్నారు. చాలా ఎండిపోయిన జీవితాలు ఉండొచ్చు, లేదా ఎన్నో పోరాటాలు, రుగ్మతలు, ఇబ్బందులు, ఇరుకులు, వాటి ద్వారా ఆత్మీయ జీవితంలో చాలా కృంగుదలను చూస్తున్నారు అనుకుంటా. ఆత్మీయ జీవితంలో సరైన వారిగా లేకుండా మరి కుటుంబాల్లో సమాధానం, సంతోషం లేని వారిగా ఉండొచ్చు. అయితే దేవుడు ఇస్తున్న ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మోడు బారిన జీవితాలను ప్రభు చిగురించనై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి తప్పకుండా మరి ఈ కడవరి ఉజ్జీవ స్వార్థ సభకు ఖచ్చితంగా మరి రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. మరి అడ్రస్ అమలాపురం కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, నవంబర్ 28వ తారీఖు ఉదయం 9 గంటలకు నేను సేవకుడు మరి అక్కడికి రాబోతూ ఉన్నాం. ప్రార్థన పూర్వకంగా అడుగు పెట్టబోతున్నాం. మీరు కూడా ప్రార్థన పూర్వకంగా ప్రాంతానికి రండి. ప్రభు గొప్ప కార్యాలు తలబెట్టబోతున్నారు. గొప్ప ఉజ్జీవం రగలబోతుంది అమలాపురంలో. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ ఉదయం దేవుని మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా? దేవుని మాటల ద్వారా ప్రతిరోజు మనం బలపరచబడుతున్నాం. ఈరోజు ప్రాముఖ్యంగా దేవుని మాటలు మరి నా జీవితంలో ఎంతో గొప్ప కార్యాన్ని చేస్తాయి, మరి నన్ను ఎంతగానో దేవుడు తన మాటల ద్వారా బలపరుస్తారని వేగిరాన లేచి దేవుని మాటల కొరకు మరి ఆశ పెట్టుకుని ఎదురు చూస్తున్నట్లుగా దేవుడు ఖచ్చితంగా తన మాటల ద్వారా మన జీవితాలను కదిలించబోతున్నారు. మరి ఆలస్యం చేయకుండా ఈ ఉదయం దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అద్భుతకరమైన మాట కదండి. భయపడకు, నమ్మిక మాత్రం ఉంచుమని దేవుడు అంటున్నారు. భయపడుతున్నారా? ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో మరి ఏ పని ప్రారంభించినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితిలో ఉన్నా భయమే కదా. మరి పరిస్థితులు అలా ఉంటూ ఉన్నాయి, మనల్ని ముంచేసేటట్లుగా, లేకపోతే మనల్ని పడవేసేటట్లుగా, లేకపోతే మనము మరణపు టంచుల వరకు వెళ్ళి మరి ఆగిపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి కదండి. అలాంటి సమయంలో అలా ఉండి భయపడుతూ ఉన్నారా? అయ్యో ఏంటి నా పరిస్థితి, ఎందుకు నాకు ఈ ఇబ్బంది, లేకపోతే ఏంటి పోరాటము, ఏంటి శ్రమ, ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితులు, మరి ఇలా చాలా విషయాలలో ప్రశ్నలే మిగిలిపోతున్నాయా? లేదండి, బాధపడకండి, భయపడకండి. దేవుడు ఉదయకాల సమయంలో మాట చెప్తున్నారు. భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. ఆమె భయపడక నమ్మిక ఉంచండి. దేవుడు ఏదైతే మాట్లాడారో ఆ మాటలన్నీ ఆయన మన జీవితంలో నెరవేర్చబోతున్నారు. ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో చేయబోతున్నారు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా భయపడకండి. దేవుడు మనతో ఉన్నారు. ఆయన అంటున్నారు నమ్మిక మాత్రం ఉంచమని. ఆమెన్. మనం నమ్మితే ప్రభు కార్యాలు చూస్తామండి. మనం నమ్మని ఎడల ప్రభు కార్యాలు మన జీవితంలో ఎన్నటికీ మనం చూడలేం. నమ్మకుండా, విశ్వసించకుండా దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలంటే అది అసంభవము. అందుకనే దేవుడు అంటున్నారు భయపడక నమ్మిక మాత్రం ఉంచండి, నేను కార్యం చేస్తాను అంటున్నారు. ఆమె విశ్వాసాన్ని కోల్పోకండి. పరిస్థితులు ఏమైనప్పటికీ విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. చాలా మంది గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. మరి ప్రతిసారి మరి పరిస్థితులను బట్టి భయము, అయ్యో నా గర్భం తెరవదేమో, లేకపోతే అనేకులు అంటున్న మాటల్ని బట్టి జరగదేమో, లేకపోతే నా పరిస్థితి ఇంతనేమో, ఇంకా నాకు పిల్లలు పుట్టరేమో. కానీ దేవుడు ఆల్రెడీ ఆయన వాగ్దానము చేశారు కదా. ఆయన ఆల్రెడీ మనతో మాట్లాడి ఉన్నారు, నిశ్చయముగా మాట్లాడి ఉన్నారు, నేను నీ గర్భాన్ని తెరుస్తానని.
నీకు ఒక చక్కని బిడ్డనిస్తానని ఆయన మాటని జ్ఞాపకం చేసుకోండి, నమ్మిక మాత్రం ఉంచండి. ఎస్, నా జీవితంలో నా దేవుడు ఖచ్చితంగా మరి నా జీవితంలో తన కార్యాన్ని చేసే దేవుడని మనం విశ్వసించినట్లయితే, నమ్మినట్లయితే, మన ప్రార్థనతో ఇంకా మనం బలముగా ముందుకు సాగినట్లయితే, ఆగక మానక మనము మన ప్రార్థనతో మరి ఇంకనూ కూడా ప్రభు నామాన్ని మహిమపరుస్తూ నా దేవుడు నా జీవితంలో ఏదైనా చేయగల సముద్రని మరి ప్రార్థన పూర్వకంగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ఎడల కృప చూపించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. భయపడకండి, నమ్మిక మాత్రం ఉంచండి. అది ఏ పరిస్థితి అయినా, ఎలాంటి అనుభవాలైనా, ఎలాంటి భయంకరమైన మరి పోరాటాలైనా దేవుడు కార్యం చేయబోతున్నారు. ఆమేన్. ఉద్యోగం విషయంలో కార్యం చేయబోతున్నారు, బిజినెస్లో కార్యం చేయబోతున్నారు, ఆర్థిక ఇబ్బందుల విషయంలో కార్యం చేయబోతున్నారు, పిల్లల విషయంలో కార్యం చేయబోతున్నారు, ఇంటి పరిస్థితులలో దేవుడు కార్యం చేయబోతున్నారు. ఒక్కటేంటండి, సమస్తమైన విషయాల్లో కోర్ట్ కేసెస్లో కార్యం చేయబోతున్నారు. మరి ఆయన మనకు న్యాయం చేసే దేవుడై ఉన్నారు. నమ్మిక మాత్రం ఉంచండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో విశ్వాసాన్ని కోల్పోకుండా, ప్రార్థన జీవితాన్ని కోల్పోకుండా ప్రార్థిస్తూ ముందుకు సాగుదామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, గొప్ప దేవుడవై ఉన్నావు, మాకు చాలిన తండ్రివై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బలము పొందుకుంటున్నాం. నమ్మదగిన దేవుడవయ్యా ప్రభా, ఇదిగోండి ప్రభా, మా జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడవై ఉన్నావు. ఏ ఉదయకాల సమయంలో భయపడక నమ్మిక మాత్రం ఉంచమంటున్నావయ్యా ప్రభా. ఎలాంటి పరిస్థితుల్లో ప్రభా ఇదిగోండి మా విశ్వాసాన్ని, మా ప్రార్థన జీవితాన్ని కోల్పోయే వారిగా మేము ఉండకూడదు. ప్రతి దాంట్లో ప్రార్థించే వారిగా మేము ముందుకు సాగుట కృప చూపించండి. ఎడతెగక ప్రభా ప్రార్థనతో, విశ్వాసముతో ముందుకు సాగుదుము గాక ప్రభా. ఎవరైతే బలహీనలు అయిపోతున్నారో పరిస్థితులను బట్టి మరి పరిస్థితులన్నీ కూడా తారుమారు చేయండి. ప్రతి విషయంలో మా చేయి పట్టుకొని నడిపించే దేవుడవై ఉన్నావు అయ్యా. ప్రతి విషయంలో ప్రభా మమ్మల్ని గమ్యాన్ని చేర్చే దేవుడవై ఉన్నావు. ప్రతి దాంట్లో ప్రభా ఇదిగోండి నీవెంత గొప్ప దేవుడవో ప్రభా మేము ఎరిగి ఉన్నాం. ప్రతి దాంట్లో అదే నమ్మకం, అదే ప్రార్థన జీవితం, అదే పట్టుదలతో అయా మా గమ్యము చేరే వరకు అయా ఇదిగోండి మేము ప్రార్థించే వారిగా ఉండుము కాక, ముందుకు సాగే వారిగా ఉండుము కాక. ప్రతి పరిస్థితుల్లో మీరు తోడుగా ఉండండి. ఎంతమంది ప్రభా ఇదిగోండి ప్రభా వాగ్దానంలో ఉదయకాల సమయంలో అయ్యా మాతో పాటు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయమని వేడుకున్నాం, గొప్ప చేయమని వేడుకున్నాం, దీవించమని వేడుకున్నాం. క్షేమం కలుగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. చేసిన పనులలో, ప్రయత్నాలు అంతా కూడా మీరు తోడుగా ఉండండి. అద్భుతం జరిగించమని వేడుకున్నాం. అలానే ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో ఎవరైతే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ అయా ఇదిగోని మీ వాత్సల్యతను ఉంచుతూ నడిపిస్తూ రమ్మని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. రంగంపేట కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. రంగంపేటలో మరి నవంబర్ 26, 27వ తారీఖు మరి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి అద్భుతమైన సువార్త, స్వస్థత, ఆరాధన కూడికలు జరగనై ఉన్నాయి. రంగంపేటలో ఉన్న దైవ సేవకులు పాస్టర్ మోజెస్ గారు మమ్మల్ని ప్రేమపూర్వకంగా రంగంపేట ప్రాంతానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. భారత్ పెట్రోల్ బంక్ దగ్గర వాటర్ సర్వీస్ సైడ్ గ్రౌండ్లో మరి ఈ ఆరాధన జరగనై ఉంది. మరి తప్పక ఈ 2 రోజులు మరి మీరు మీతో పాటు అనేకులను మరి తీసుకొని రావాల్సిన కోరుతున్నాం. ఈ ఆరాధనలో శక్తివంతమైన ఆరాధన, మరి దేవుడు తన వాక్కు ద్వారా దైవ సేవకుడి నోటిన మరి అద్భుతమైన రీతిలో తన మాట నుంచి మన జీవితాలను ప్రభు మార్చునై ఉన్నారు. ఆమేన్. ఎండిపోయిన జీవితాలు, మూడుబారిన జీవితాలతో సమాధానం, సంతోషం, నెమ్మది లేక భయంకరమైన పరిస్థితుల మధ్యలో చాలా బలహీనులుగా ఉన్నారా? అయితే బలహీనులుగా ఉన్న మిమ్మల్ని దేవుడు బలపరచునై ఉన్నారు. మనలందరినీ ఒక నూతనమైన కృపలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించునై ఉన్నారు. సిద్ధం కండి. 26, 27వ తారీఖు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి రంగంపేటలో. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మరి మేము మాతో పాటు మరి మీరు కూడా ప్రార్థన పూర్వకంగా మరి ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరం పాల్గొందాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్.